మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏంటంటే రిజరక్షన్ డే, ఈస్టర్ అని అంటాం మనం అందరం. దేవుడు తిరిగి లేచిన దినము. హల్లెలూయా. ఎందుకు ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రోజుని అంటే, ఒక యుద్ధానికి వెళ్ళిన ఒక రాజు, మనకు తెలుసు రాజులు ఉంటారు. అప్పుడు మనకు భారతదేశం ఉండే వేరే దేశాలతో యుద్ధం అవుతూ ఉంటుండే. అట్లయితే యుద్ధాలకు వెళ్ళిన రాజులు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎంత విజయోత్సాహంతో వాళ్ళని వెల్కమ్ చేస్తుండే అంటే, బూరలు ఊదుకుంటా, ఆ డ్రమ్స్ కొట్టుకుంటా, డాన్సెస్ చేసుకుంటా, పూలు చల్లుకుంటా. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిన రాజు ఆ అవతల రాజును ఓడించి వచ్చిందంటే ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేదంట వాళ్ళందరూ. హల్లెలూయా. మనం కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం August 15th. ఎందుకు? మనకి ఎవరి నుంచి విడుదల వచ్చిందని? బ్రిటిష్ వారి నుంచి విడుదల వచ్చిందని. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా August 15th ఏం చేస్తాం మనము? ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు విడుదల వచ్చింది, విజయం వచ్చింది కాబట్టి. హల్లెలూయా. అట్లనే 2000 సంవత్సరాల క్రితం ఏమైందంటే, యేసు ప్రభు కూడా ఒక రాజు మన కోసం వెళ్ళి యుద్ధంని గెలుచుకొని వచ్చిందంట. ఎందుకంటే దానికంటే ముందు ఎంతోమంది మనుషులు వచ్చిర్రు, ఎంతోమంది రాజులు వచ్చిర్రు. వాళ్ళందరూ ఏం చేసిరంటే, వాళ్ళు ఉన్న రోజులు అందరినీ జయించిర్రు, అన్నిటినీ జయించిర్రు. కానీ మనుషులందరూ ఓడిపోయిన ఒక విషయం ఏంటంటే మరణం. ఏంది మనుషులందరూ ఓడిపోయింది? మరణం. అందరు ఎంత పెద్ద రాజు అయినా, ఎంత గొప్ప రాజు అయినా, అప్పటి వరకు మరణం అనేది, ఒకసారి మరణం దగ్గరికి వెళ్ళినరా వాళ్ళు, మళ్ళీ ఎవ్వరు తిరిగి రాలేదు. మళ్ళీ అటు వెళ్ళినరు, మరణం గెలిచింది అందరినీ. మరణం ఏం చేసిందంటే అందరినీ దాచిపెట్టుకుందంట. మరణంని ఎవ్వరు గెలవలేకపోయారు, అందరూ మరణం దగ్గర ఓడిపోయారు. కానీ ఒక రాజు వచ్చిండు, ఒక నిత్యమైన రాజు వచ్చిండు, ఒక రాజుల రాజు వచ్చిండు. ఆయననే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వచ్చి ఏం చేసిండంటే మరణంకి వెళ్ళిండంట. మరణంకి వెళ్ళి ఆ పాపముని, ఆ మరణంని జయించిండంట. జయించి విజయోత్సవంతో ఈ రిజరక్షన్ డే రోజు, ఈ ఈస్టర్ రోజు ఏం చేసిండంటే మరణంని తన్ని తిరిగి లేచిండట. అప్పుడు వరకు ఏ రాజు చేయలేదు, ఏ మనిషి చేయలేదు, ఎవ్వరు కూడా చెయ్యనిది, ఆ మరణంని జయించనిది మన యేసుక్రీస్తు ప్రభు మాత్రము వెళ్ళిండంట. వెళ్ళి వచ్చి ఏం చేసిండంటే దాన్ని జయించి మళ్ళీ తిరిగి వచ్చిండంట. మనం వచ్చినప్పుడు ఏం చేస్తాం? రాజులు ఏం చేస్తారు? రాజు తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందరు సైన్యం అంతా ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కేకలేస్తుంది, జయోత్సాహములు అంటారు దాన్ని. హల్లెలూయా. పాటలు పాడతారు, సపాట్లు కొడతారు. ఓ జయహో జయహో, ఓ రాజు జయహో, జయము జయము అని చెప్పి పూల పాటేస్తారు. ఎందుకంటే ఆ రాజు గెలిస్తే వీళ్ళు గెలిచినట్టేనే లేదా? ఇప్పుడు రాజు యుద్ధం చేసి గెలిచి వస్తారు, కానీ సైన్యం అంతా, ప్రజలందరూ ఎక్కడ ఉంటారు? రాజ్యంలో ఉంటారు. కానీ రాజు వెళ్ళి యుద్ధం చేసి వచ్చిందంటే ఆ రాజు గెలిస్తే యుద్ధము ఈ ప్రజలు కూడా గెలిచినట్టే. బ్రిటిష్ వాళ్ళందరి మీద మన ఇండియన్స్ అందరు ఫైట్ చేసిరా? చేయలేదు. కొందరు మాత్రం ఫైట్ చేసిరు. గాంధీ తాత అట్లాంటి వాళ్ళు మాత్రం ఫైట్ చేసిరు. స్వాతంత్రం ఎవరికి వచ్చింది? మనందరికి వచ్చింది. అట్లనే మనం ఫైట్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ ఫైట్ చేసిన మన రాజు ఉండు. ఆ రాజు పేరు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మనకు ఆ దేవాది దేవుడు, ఆ ప్రభువుల ప్రభువు, ఆ రాజాది రాజు మన కోసం వెళ్ళిండు, మరణం జయించిండు, మళ్ళీ తిరిగి వచ్చిండు. కాబట్టి ఆ రోజుని, ఆ పునరుద్ధానం పొందిన ఆ రోజుని మనం ఇప్పటి వరకు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఆయన జయించినంటే మనం కూడా జయించినట్టే. ఆయనే పాపంని జయించినంటే మనం కూడా పాపంని జయించినట్టే. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషంతో ఈరోజు పాటలు కూడా పాడదు. గీతం గీతం జయ జయ గీతం జయమని పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. గీతం గీతం జయం చైతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. రాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచబడి ఉన్నది, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉన్నది. వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ స్తుతిని ముందు, అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవ స్తుతిని ముందు. ఆహా గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్భటించెదను.
మన రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము మన రాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము హల్లెలూయా. ఎవరు లేచిరు ఈరోజు? ఎవరు? ఆయన యేసు ప్రభు నీ రాజు, ఆయన. హల్లెలూయా. ఆయన గెలిస్తే నువ్వు కూడా గెలిచినట్టే. ఒక రోజు వస్తుంది మనందరికీ, మనం కూడా ఆ రోజు ఏమవుతుందంటే యేసు ప్రభు ఎట్లయితే ఈ శరీరం చనిపోయినాక మళ్ళీ తిరిగి లేచిండో, ఒక మరణమయ్యే శరీరం నుంచి మరణం కాని శరీరంకి ఎట్లయితే మార్చబడ్డాడో, మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మనము నిరీక్షిస్తూ ఉన్నాం. మనం కూడా ఈ మృతం అయ్యే శరీరము ఒకరోజు ఏమవుతుందంటే ఎటర్నల్గా, అంటే శాశ్వతంగా ఉండే శరీరంలాగా మారిపోతుందంట. అదే మహిమ శరీరం అంట. అదే మన పునరుద్ధానం. ఏది మన పునరుద్ధానం? మనము చనిపోయిన యేసు ప్రభువు తిరిగి లేచిననే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటలేం, కానీ మనం కూడా ఒకరోజు పునరుద్ధానం ఎత్తబోతున్నాం. హల్లెలూయా. ఆ రోజుని గుర్తు చేసుకొని ఆ రోజు మనకు ఉందని మనం సంతోషంగా ఈరోజు పాటలు పాడుతూ ఉన్నాం. హల్లెలూయా. లోకమంతా చనిపోతుంది. లోకమంతా వాళ్ళు అనుకుంటారు ఏంటంటే వాళ్ళు చనిపోతారు, ఒక రోజు వస్తే వాళ్ళు చనిపోతారని వాళ్ళ దృష్టి అంతా చావు మీద ఉంటుంది. మన దృష్టి అంతా దేని మీద ఉండాలంటే ఒకరోజు మనకు వస్తుంది. ఆ రోజు యేసు ప్రభు ఎట్లయితే పునరుద్ధానుడయిండో, మనం కూడా ఈ శరీరం నుంచి మహిమ శరీరంలోకి మార్చబడి పునరుద్ధానం పొంది నిత్య రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా. ఆ సంతోషము, ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభులో మనకుంది, యేసుక్రీస్తు నామంలో మనకుంది. హల్లెలూయా. సంతోషమా కదా మనకి? ఎవరు మీ రాజు? యేసు ప్రభు తిరిగి లేచిన దినం ఇది, పునరుద్ధాన దినం ఇది. ఆ సంతోషము, ఆ పరిశుద్ధాత్మలో మీ అందరు కలుగును గాక. ఆ పునరుద్ధాన శక్తి మీ అందరు పొందుకొను గాక. హల్లెలూయా. అట్లయితే ఒకసారి ఆ టైంలో ఏమైందంటే మత్తయి 27వ అధ్యాయంలో ఉంటుంది, యేసు ప్రభు చనిపోయినప్పుడు అంట ఈ సువార్తని, యేసు ప్రభు చనిపోయిండు తిరిగి లేచిండు అనే సువార్తని లోకము చెప్పడానికి భయపడుతుంది. లోకం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచిండు అంటే అందరికి తెలిసి ఏంటంటే మరణంకి వెళ్ళి అందరు చనిపోయి అక్కడనే ఉండరు, ఎవ్వరు కూడా తిరిగి రాలేదు. కానీ యేసు ప్రభు తిరిగి లేచిండు అనే వారికి అందరికీ మతోన్మాదులు అంటారు కదా, మతం పిచ్చి ఉంటుంది చూడు, వీళ్ళందరూ యూదా మతము, ఇజ్రాయెల్ ఏంటంటే యూదా మతం ఎక్కువ ఉండే. ఆ మతం పిచ్చి ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే యేసుప్రభు తిరిగి లేచిండు అనే వారికి వాళ్ళ మతం పోతుంది. ఎందుకంటే యేసుప్రభు తిరిగి లేచి, మతం చెప్పేది ఏంటంటే మరణమే లాస్ట్ థింగ్ అని చెప్తుంది. కానీ యేసుప్రభు తిరిగి లేచిండంటే మతం ఆడికి ఎండ్ అయిపోయింది, యూదా మతం ఆడికి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ లోకంలో కూడా యేసుప్రభు గురించి చెప్పమంటే అందరు చెప్తారు, యేసుప్రభు గొప్పోడు, చాలా మంచోడు, ఆయన ఎంత మంచోడు అంటే ఆయన మాటలు చెప్తారు. నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, ఆయనను కొడుతుంటే కూడా నా కోసం ఏడవద్దు మీకోసం ఏడవమన్నాడు ఆయనని. ఇంకేమంటారు, వీళ్ళు చేస్తున్నది ఏందో వీళ్ళకి తెలియదు కదా, కాబట్టి దేవా వీళ్ళని క్షమించమన్నాడు అని ఎన్నో మనిషి మాటలు చెప్పిన మనిషి అని చెప్పడానికి లోకం ఏమీ సందేహపడదు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిండంటే వాళ్ళకి భయం అవుతుంది. అందరూ మనిషి, ఆయన ఒక నీతిమంతుడు, ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన మనిషోడు అని చెప్పడానికి వరకే ఓకే, మంచి ఆడి వరకు వాళ్ళకి ఓకే, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆయన చనిపోయిండు, ఆయన తిరిగి లేచిండు అని చెప్పడానికి వాళ్ళకి భయం అవుతుంది. అందుకోసం లోకమంతా ఏం చేస్తుందంటే ఆయన గురించి ఓకే, ఆయన శిల్వ త్యాగం వరకు చెప్పమంటారు ఓకే, కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన విషయం మాత్రం చెప్పరు. లోకం ఇది దాచిపెడతా ఉంటుంది, హైడ్ చేస్తూ ఉంటుంది. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేస్తాడు అనే విషయము ఆ చంపిన వాళ్ళ యూదా మతస్థులకు, ఇజ్రాయెల్ పెద్దలకి తెలుసు. ఎందుకంటే యేసుప్రభు ముందే చెప్తాడు, మీరు నన్ను చంపుతారని యేసుప్రభు చెప్తాడు. వాళ్ళకి ఆ తలంపు రాకముందే యేసుప్రభు చెప్తాడు, మీరు నన్ను చంపుతారని చెప్పి, వాళ్ళు చంపేటప్పుడు కూడా యేసుప్రభు చెప్తాడు, మీరు నన్ను చంపినా కానీ 3 రోజులు నేను లేస్తానని యేసుప్రభు చెప్తాడు. యేసుప్రభు చంపడం గురించి యేసుప్రభు చెప్తాడు, యేసుప్రభు చనిపోయినాక తిరిగి లేస్తాడు అని చెప్పి చనిపోక ముందే యేసుప్రభు చెప్తాడు, మీరు నన్ను చంపుతారు అది ఓకే, నేను చచ్చిపోతా, కానీ 3వ రోజు లేస్తా అని కూడా చెప్తాడు. అలాగే 3వ రోజు లేస్తా అన్నప్పుడు చంపేసిన ఆ మత పెద్దలు ఏం చేసిరంటే, యేసుప్రభుని చంపేసిన మత పెద్దలు, అరే నేను 3వ రోజు లేస్తా అన్నాడు కాబట్టి ఒకవేళ యేసుప్రభు 3వ రోజు లేచిండనుకో, ఆ మత పెద్దలందరూ ఏం చేయాలి, అరే చనిపోయి తిరిగి లేచిన దేవుడవు నువ్వు అని చెప్పి మొక్కాలే కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన నిజంగా లేస్తాడేమో అంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంది ఆయన తిరిగి లేస్తాడని. శిష్యులకు ఆ నమ్మకం లేదు, కానీ వీళ్ళకి నమ్మకం ఉందంటే ఆయన తిరిగి లేస్తాడని. ఆయన నిజంగా తిరిగి లేస్తాడేమో అని చెప్పి అప్పుడు తిరిగి లేస్తే నమ్మాలనుకోరు, తిరిగి లేస్తాడేమో అని చెప్పి ఆ రాయి ఉంటుంది కదా, ఆ రాయి కంట 27వ అధ్యాయంలో ఉంటుంది, ఆ రాయికి అంట సంకెళ్ళు కట్టి ముద్ర వేసి సైనికులను పెట్టిరంట తిరిగి లేస్తాడేమో అని. శిష్యులు కూడా నమ్మలేదు అట్లా. ఆ రాయి ఉంటుంది కదా మనకి సమాధి చేసిన ఆ దొర్లిన రాయి, ఆ రాయికి సంకెళ్ళు చుడతారు, చుట్టి దానికి ముద్రేసి సైనికులను పెడతారంట.
ఆ టైంలో రోమన్ గవర్నమెంట్. అదే 27వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి 3వ దినమున సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించిన వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచిన ప్రజలతో చెప్పురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పి, అందుకు పీలాతు కావలి ఉన్న వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. భద్రము చేసుకోండి, సమాధిని భద్రం చేసుకోండి. ఒకవేళ ఆయన లేవకపోయినా వాళ్ళ శిష్యులన్నీ వచ్చి ఎత్తుకపోతారేమో. కాబట్టి 3వ రోజు ఏదో ఒక అద్భుతం అవుతుంది. కాబట్టి మీరు భద్రం చేసుకోండి అని చెప్పి సైనికుల్ని పెడతారంట. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసెను. హల్లెలూయా. 3వ రోజు కోసం ఆ సైనికులు వెయిట్ చేస్తారంట. ఏమవుతుంది ఆ 3వ రోజు, ఏమవుతుంది ఆ 3వ రోజు, ఏమవుతుంది ఆ 3వ రోజు అని. అట్లా వెయిట్ చేస్తూ ఉంటే 3వ రోజు ఏమైందంటే పొద్దున్నే యేసుప్రభు చెప్పినట్టు పొద్దున్నే ఏమైందంటే యేసుప్రభు లేచిండంట. యేసుప్రభు లేచి ఆ సమాధి రాయిని దొర్లించుకోలే. ఆ సమాధి రాయిని యేసుప్రభు దొర్లించలేదు కానీ యేసుప్రభు ఆ సమాధుల నుంచే బయటకు వెళ్ళిపోయినట్ట. ఆ రాళ్ళకెళ్ళి ఆ గోడల నుంచే బయటకు వెళ్ళిపోయినట్ట. సమాధాన్ని ఆపగలుగుతుందా? ఆపలేదు. అందులోకెళ్ళి వెళ్ళినట్ట. ఆ లోపలికి ఎవరన్నా వస్తే లోపల యేసుప్రభు లేడు అని చెప్పడానికి ఏమైందంటే ఒక దేవదూత పరలోకం నుంచి స్పీడ్గా దిగుతుందంట. బైబిల్ ఏమనుందంటే ఆ దేవదూత దిగంగానే ఒక రాయి పరలోకం నుంచి పడితే ఎట్లయితే భూమి కంపిస్తుందో అట్లనే ఆ దేవదూత పరలోకం నుంచి ఎంత ఫాస్ట్ దిగిండో దిగంగానే ఆడ భూకంపం వచ్చిందంట. ఆ పొద్దున ఆ దేవదూత దిగంగానే యేసుప్రభు లేచి ఆ రాయిలకెళ్ళి వెళ్ళిపోయినాక ఆ దేవదూత వచ్చి దిగంగానే అక్కడున్న కావలి ఉన్న సైనికులందరూ ఆ దేవదూతని చూసిరంట. ఆ దేవదూతని చూడగానే వీళ్ళకి భయమైందంట. ఆయన మెరుపులాగా ఉన్నాడంట, తెల్లని వస్త్రం వేసుకొని ఉన్నాడంట. ఆ సమాధి మీద ఆ రాయిని ఒక్కైననే ఆ సంఖ్యలను తెంచేసిండంట. ఆ రాయిని తెరిచి ఆ సైనికులకు చూపెడుతుండు, చూడు మీరు ఎవరిని భద్రం చేయాలనుకుర్రో, ఎవరిని చంపినరో ఆయన తిరిగి లేచిండు చూడండి అన్నట్టు ఆ సమాధి మీద కూర్చొని పాట పాడుతున్నాయంట. ఆ సమాధి ఆ రాయిని పక్కకు దొర్లి ఆ సమాధి మీద కూర్చొని గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా హల్లెలూయా. అట్లా పాట పాడుతూ ఉంటే ఈ శిష్యులు చూసిరంట, ఆ సైనికులు చూసిరంట. ఆ సైనికులు చూసి భయపడి పారిపోయారంట. లోపల యేసుప్రభు లేడు, శవం లేదు, రాయి దొర్లించబడ్డది. చూస్తే దేవదూత ఉన్నాడు అక్కడ. ఇన్ని అద్భుత కార్యాలు జరిగినాక మనుషులు ఏం చేయాలి? నమ్మాలి. అరే ఈయననే దేవుడు, మరణం జయించిన దేవుడు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు జయించలేదు ఈ భూమి మీద. ఇప్పటి వరకు మరణం జయించిందంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కాబట్టి మరణం జయించిందంటే నేను మామూలు మనిషి కాదని మొక్కకుండా ఏం చేసినంటే ఆ జరిగిన అన్ని తీసుకెళ్ళి ఆ యాజకులకు చెప్పినంట. ప్రధాన యాజకులకు చెప్పినప్పుడు వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళని అనుకోవాలి కదా. అరే ఏంది ఈ యేసుప్రభు ఇంతగానం చేసిన మొక్కలు అనుకోవాలి కదా. కానీ వాళ్ళు ఏం చేసిన అధ్యాయంలో ఉంటుంది. వారు వెళ్ళిచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటి ప్రధాన యాజకులతో చెప్పిరంట. యాజకులకు చెప్పినప్పుడు కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మస్తు పైసలు ఇచ్చిరంట సైనికులకి. వాళ్ళు ఏం చెప్పారు సైనికులు? ఆ యేసు ప్రభు తిరిగి లేచిండు, ఒక దేవదూత అక్కడ ఉన్నాడు, మేము చూసినామని సైనికులు చెప్తా ఉంటే యాజకులు ఏం చేసిరంటే వాళ్ళకి మస్తు పైసలు ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని చెప్పండి, ఇది ప్రచారం చేయండి అన్నారంట. అబద్ధాన్ని ప్రచారం చేయమన్నారు. ఏమన్నారు? పైసలు ఇచ్చి యేసు ప్రభు తిరిగి లేచిన విషయాన్ని కప్పుపుచ్చి ఆయన శిష్యులు ఎత్తుకవేరని అబద్ధ సువార్త ప్రకటించమన్నారంట. మతము మెంటల్ అంటే బ్రెయిన్లోకి వచ్చిన అనుకో మెంటల్ వాళ్ళు అవుతారు అట్లనే మనుషులు. ఇప్పుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభు గురించి తెలుస్తుంది. వాళ్ళకి యేసుప్రభు స్వస్థపరుస్తాడని తెలుస్తుంది, యేసుప్రభు విడుదలిస్తాడని తెలుస్తుంది, యేసుప్రభు మంచోడని తెలుస్తుంది, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మంచి మంచి కార్యాలు చేస్తారని తెలుస్తుంది, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చారిటీస్ ఇస్తారు, దాన ధర్మాలు చేస్తారు, మదర్ తెరీసా లాగా ఎన్నో మంచి పనులు చేస్తారు, అన్నీ చేస్తారని తెలిసి కూడా మత పిచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యూద మతస్థుల్లాగా అట్లాంటి వాళ్ళని అరే ఈ సువార్తని వెళ్ళనీయొద్దు ముందుకే, ఇది మంచిదని తెలిసి కూడా బ్రెయిన్ పెడతారే వాళ్ళు. ఆ మతం ఇంట్లోనే ఉండిపోయారు. మనం చూస్తూ ఉన్నాం ఈ టైంలో కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎందుకంత హింసిస్తుర్రు, ఎందుకు చంపుతుర్రు? రోడ్ల మీద వెళ్ళేటుంటే యాక్సిడెంట్స్ లాగా క్రియేట్ చేసి ఎందుకు అట్లా హత్యలు చేస్తున్నారు మనుషులందరినీ? ఎందుకంటే మతం అనేది ఒకటి వచ్చేసింది. వాళ్ళకి మతం ఉంది కానీ వాళ్ళకి తెలుస్తలేదు ఏంటంటే మార్గం అనేది ఒకటి ఉంది, పరలోకానికి వెళ్ళాల్సిన మార్గం. యేసుప్రభు నిజమైన దేవుడు. ఎందుకంటే యేసుప్రభు సంఘంకి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, ఆ అద్భుతాలని చూస్తలేరు కానీ
వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నారు. అప్పుడు యూదా మతస్థులు ఎట్లయితే తయారయ్యారో ఇప్పుడు కూడా లోకంలో అన్ని మతస్థులు ఎక్కడైతే ఉన్నాయో అందరు మతస్థులు ఏం చేస్తారంటే యేసు ప్రభుని చెప్తా ఉంటే విరుద్ధంగా తయారవుతారు. అది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఈ సువార్తను ఆపాలని యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి, యేసుప్రభు బతుకున్నప్పుడు చేసిన కార్యాల గురించి ఎవ్వరు ఏమన్నారు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిండు అని చెప్పినరా, ఆయననే దేవుడు అని చెప్పారు, ఆయననే మార్గం అని చెప్పారు. అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. చంపుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు అంటే ఈ పైసలు ఇచ్చో లేకపోతే భయపెట్టో ఈ యేసుప్రభు సువార్తను ఆపాలని చూసారు. అప్పటి నుంచే స్టార్ట్ చేసిరంట యేసుప్రభు సువార్తను ఆపాలని. ఎప్పటి నుంచి? యేసుప్రభు తిరిగి లేచిన రోజే స్టార్ట్ చేసిర్రు. ఏం స్టార్ట్ చేసిరంటే ఈ సువార్తను ఆపకుండా పైసలు ఇచ్చి ఆ నోర్లు మూసేయాలని చెప్పి అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారంట. కానీ అప్పటి నుంచి ఎంతైతే వీళ్ళు ఆపాలని చూసిర్రో, ఎంతైతే చంపుతుర్రో అంతకంటే ఎక్కువ ఈ సువార్త ఇంకా ప్రకటింపబడుతూనే ఉంది. హల్లెలూయా. ఎంతైతే మనుషులు అనుకుంటారు ఈ సువార్తను మేము ఆపాలి, సేవకులను ఆపాలనుకుంటారు, కానీ ఆపనే లేరు. దీనికి మరణం చేయాలి, ఈ సేవకి, ఈ సువార్తకి, యేసుక్రీస్తు అనే బోధకి ఎండ్ చేయాలి అని అంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎంతైతే వాళ్ళు ఎండ్ చేయాలనుకుంటారో అంత మనం పునరుద్ధారణ శక్తితో మళ్ళీ లేస్తాం. ఎంతైతే వాళ్ళు ఏం లేకుండా చేద్దాం అనుకుంటారో దానికంటే పవర్ఫుల్గా లేస్తున్నాం మనం. ఎంతోమంది చనిపోయారు మన ఈ సువార్త కోసం. ఒక లారెన్స్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా యేసుప్రభు కోసం హతసాక్షి అయ్యిండు. ఆ సెయింట్ లారెన్స్ అనేట ఆయనని ఎట్లా హింసించారు అంటే, మనము చికెన్ ఇవన్నీ ఏం చేస్తాం, వేడి బొగ్గుల మీద ఉడికిస్తాం కదా, ఫ్రై చేసుకుంటాం కదా. ఇప్పుడు కూడా మనకు పైనుంచి అట్లనే ఉంది, వేడిగా ఉంది. అలా అయితే ఆ లారెన్స్ అనేట ఆయనని సువార్త ప్రకటిస్తుంటే రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ వేడి ఆ కోల్స్ మీద పనుకోబెట్టిందంట ఆయన ఏం చేయలేదు, మంచిగా పేదోళ్ళకు సువార్త చెప్పిండు, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టిండు, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరచడానికి అన్ని క్లీన్ చేసిండు. ఇవన్నీ చేస్తూ ఉంటే రోమన్ గవర్నమెంట్కి నచ్చక, ఏసునామంలో ఇవన్నీ చేస్తున్నావు, ఇది చెయ్యొద్దు, నువ్వు యేసుప్రభుని వదిలేయంటే వదిలేయనన్నాడు. ఆయనను తీసుకెళ్ళి వేడి వాటి మీద పనుకోబెట్టినంట. పనుకోబెట్టి వెనకాల మొత్తం కాలుతా ఉందంట. ఎప్పుడు నువ్వు యేసుప్రభుని వదిలేస్తావా, ఎప్పుడు అంటే ఆయన కాలి నువ్వు చెప్పు అంటే ఆయన అన్నాడంట, నేను చెప్తా ఒకటి అన్నాడంట. అంటే ఏంది చెప్పు అంటే, ఈ వెనకాల మొత్తం కాలిపోయింది, కాలడానికి ఏం లేదు, నన్ను తిప్పండి ముంగట కాలుతుంది ఇప్పుడు అన్నాడంట. ఏమన్నాడు? వెనకాల మొత్తం ఫ్రై అయిపోయింది ఆల్రెడీ, నన్ను తిప్పండి ముంగట ఫ్రై అయ్యింది, తర్వాత నన్ను తినండి అన్నాడంట. ఫ్రై చేస్తుండు కదా, నన్ను తినండి అని. ఎవ్వరు ఆపాలనుకున్నారు కానీ, సేవను ఆపాలనుకున్నారు కానీ ఒక్కరు కూడా ఆపలేకపోయారు. ఎందుకంటే ఇది మరణించే సువార్త కాదు కానీ పునరుద్ధానమైన సువార్త ఇది. హల్లెలూయా. ఎంతగానం అయితే ఆపాలనుకుర్రో అంతగానం లేచిందంటే, హల్లెలూయా, అంతగానం జీవం గలదై వెళ్ళిందంట. ఇప్పుడు సైనికులు ఆపాలనుకుర్రు, ఇప్పుడు కూడా ఎంతోమంది మత పెద్దలు ఆపాలనుకుంటారు. వాళ్ళకి తెలుసు, తెలియదని కాదు, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిండు, వాళ్ళకి తెలుసు యేసుప్రభు నిజాయితీపరుడని, యేసుప్రభు సత్యవంతుడని, యేసుప్రభు దేవుడని అన్నీ తెలిసినా కూడా మతం అనేది ఏం చేస్తుందంటే వాళ్ళని రానియకుండా చేస్తూ ఉంది. అక్కడ కూడా యూదా మతస్థులు ఏం చేశారంటే ఆ తిరిగి లేచిన సువార్త విన్నాక వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవును యేసుప్రభు మా కోసం వచ్చిందని తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే పైసలు ఇచ్చి సువార్తను ఆపాలనుకున్నారంట. కానీ ఆగిందా సువార్త? ఇంకా నడుస్తూనే ఉంది. మనకు భయం లేదు, ఎందుకంటే ఒకవేళ చంపుతా అంటే చంపురా, ఎందుకంటే యేసుప్రభు ఎట్లయితే పునరుద్ధానుడైండో నేను కూడా ఒకరోజు పునరుద్ధానుడు అవుతా. హల్లెలూయా. మనకు మరణం అంటే భయం ఉండాలి, ఇంకా భయపడొద్దు. మనకు మరణం అనేది లేదు. నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు, ఎందుకంటే యేసుప్రభు తిరిగి లేచిండు, నీ రాజు తిరిగి లేచిండు, మరణం గురించి గెలిచిండు. కాబట్టి నువ్వు కూడా ఆ మరణాన్ని గెలిచినట్టే, నువ్వు కూడా ఒకరోజు పునరుద్ధానం పొందుతావు. హల్లెలూయా. దానికోసం ఈరోజు మనము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఒకసారి ఏమైందంటే శిష్యులు కూడా ఈ సువార్తను చెప్తా ఉంటే, పేతురు వీళ్ళందరూ కూడా ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమైందంటే అపొస్తలుల కార్యములు ఉంటుంది, ఆ టైంలో పేతురు వాళ్ళందరూ ప్రకటిస్తూ ఉంటే కొందరు ఏం చేసిరంటే వాళ్ళని చంపాలనుకున్నప్పుడు అప్పుడు ఒక అతను అందరు పేతురు ఈ శిష్యులను చంపాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలను ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఇట్లనే అందరినీ చంపుకుంటూ వెళ్తా ఉంటారంట, క్రైస్తవులని చంపుకుంటూ వెళ్తా ఉంటే ఒక అతను లేచిందంట, ధర్మశాస్త్రం ఎక్కువ తెలిసిన ఆయన లేచి ఏమంటుండంటే, ఈ మనుషులకు కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా కొందరిని పర్సనల్గా పిలిచినట్ట, మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించినట్ట. అందరు కలిసి పేతురు వాళ్ళని చంపేయాలని గుంపులంతా అరుస్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, అందరు బయటికి వెళ్ళండి, పెద్దలు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పి, ఇజ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి,
ఈ దినములకు మునుపు తూదా లేచి అంటే ఒక ఆయన లేచిండంట. భూమి మీద ఎన్నో మూమెంట్స్ జరిగినాయి. మూమెంట్స్ అంటే మన ఫ్రీడమ్ టైంలో కూడా సత్యాగ్రహం మూమెంట్ కానీ ఇట్లాంటి ఎన్నో మూమెంట్స్, అంటే ఒక రివోల్ట్, అంటే ఒక మనిషి ఏం చేస్తాడంటే ఒక కొత్త ఆలోచనతో వస్తాడు. అరే మనమందరం ఇప్పుడు యుద్ధాలు చేయొద్దు, శాంతిగా బతకాలి, మనమందరం ఇప్పుడు శాంతిగా ఉండొద్దు, యుద్ధాలు చేయాలి అంటే ఒక కొత్త ఆలోచనతో ఒక మనిషి రాగానే ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక విప్లవం అంటాం మనం. ఒక విప్లవం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినాక ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఆ మనిషి బతుకున్నంత వరకు ఉంటుంది ఆ విప్లవం. అది ఎవ్వరన్నా కానీ ఎంత పెద్ద అయినా కానీ ఆ మనిషి బతుకున్నంత వరకు ఉంటుంది. ఒకసారి ఆ మనిషి చనిపోయాడు అనుకో ఏమవుతుంది, ఆ విప్లవము ఆగిపోతుంది. లేకపోతే మనకు కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం, ఫ్యామిలీ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం కదా వాట్సాప్లో, మా ఫ్యామిలీ మై ఫ్యామిలీ ఇది అని చెప్పి క్రియేట్ చేసుకుంటాం. లేకపోతే ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసిన 2-3 రోజులు ఎట్లుంటుంది, అందరు మెసేజ్ చేస్తారు, హాయ్ హౌ ఆర్ యూ, బాగున్నారా, అందరు మంచిగా ఉన్నారా, అది అంటారు. తర్వాత పురాతన శాఖ వస్తువులలో కలిసిపోతుంది. అది కూడా దాని దిక్కే వెళ్ళరు, ఎవ్వరు కూడా వెళ్తారా, వెళ్ళరు. అది పెళ్ళి కూడా అంతే. పెళ్ళైన ఫస్ట్ 2 సంవత్సరాలు ఎట్లుంటుంది, 2 సంవత్సరాలు ఇప్పుడైతే 6 నెలలు 2 నెలలే. పెళ్ళైన స్టార్టింగ్లో ఎట్లుంటారు, బుజ్జి, బంగారం, వెండి, ఏంది ఇంకా ఇత్తడి, ఇంకా కన్నా, బుజ్జి కన్నా తిను, నువ్వు తింటే నా కడుపు నిండినట్టే అంటారా లేదా? నిన్ను చూస్తే వాళ్ళు నిన్నే చూడాలనిపిస్తుంది, నీ మాట వింటే వాళ్ళు నీ మాటలే వినాలనిపిస్తుంది. ఎన్ని ఫస్ట్ 2 సంవత్సరాలు. తర్వాత ఏం మొహమేది ఇది, ఎప్పుడు కర్వకే చిరాకు వస్తుంది ఆ కర్వకు. ఫస్ట్ ఎట్లుంటుంది అది, తేనె పోసినట్టు ఉంటుంది చెవుల. తర్వాత అదే ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ ఎట్లుంటుంది అంటే విప్లవం స్టార్టింగ్ మంచిగా ఉంటుంది, ఓకే ఒక టైం వరకు మంచిగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, జీరో, ఏముండదు. మనుషులే అన్నట్లనే ఉంటాయి, విప్లవాలు అన్నట్లనే ఉంటాయి. వాడు జయము రండి పోదాం, కదిలిరండి కదులుతాం అంటారు. తర్వాత కొన్ని రోజులైనాక కూర్చుంటాం అంటారు. తర్వాత అనుకుంటారు. ఇక కొన్ని రోజులే ఉంటాయి ఇవన్నీ విప్లవాలన్నీ. అదే చెప్తుండే ఈ గమలీయేలు కూడా. దూత లేచి తన గొప్పవాడని ఆయనకైనా చెప్పుకున్నట్టు ఒక ఆయన తూదా అని ఆయన ఒక ఆయన ఇంచుమించు 400 మంది మనుషులు, 400 అంటే 400, వానితో కలుసుకొని వాడు చంపబడను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. తూదు అని ఒక ఆయన వచ్చిండట. ఫస్ట్ ఆయన గమలీయేలు చెప్తుండు. తూదు అని ఒక ఆయన వచ్చిండు, ఆయన గొప్పోడని చెప్పుకుండు. ఆయన వెనకాల 400 మెంబర్స్ వెళ్ళిరు. తర్వాత ఆయన చచ్చిపోగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట. తర్వాత జనసంఖ్య దినములలో గలీలుడు అయిన యూదా అని ఇంకొక ఆయన వచ్చిందంట. యూదా అని ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించును, వాడు కూడా నశించును, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. తూదా అని ఒక ఆయన వచ్చిండు, విప్లవం క్రియేట్ చేసి చచ్చిపోయిండు, విప్లవం ఆగిపోయింది. తర్వాత యూదా అని ఒక ఆయన వచ్చిండు, ఆయనే విప్లవం తీసుకొచ్చిండు, ఆయనే చచ్చిపోయిండు, విప్లవం ఆగిపోయింది. కాబట్టి యేసుప్రభు గురించి చెప్తున్న ఈ పేతురు వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి వెళ్ళొద్దు. ఈ పేతురు, పౌలు, వీళ్ళు యోహాను వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళు చెప్పుకొని ఒకవేళ వీళ్ళది కూడా మనుషుల ఆలోచన అయ్యి ఉంటే, ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది అయితే అది వ్యర్థమగును. కొన్ని రోజులు మాత్రమే ఇది ఉంటుంది, 100 రోజులు 200 రోజులు మాత్రమే ఉంటుంది. ఒకవేళ దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ ఇది దేవుని వలనే కలిగినదైతే మీరెంత ఆపినా ఇది ఆగదు. హల్లెలూయా. మీరు ఒకవేళ మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి. ఏమంటుండు, ఒకవేళ మీరు దీనికి అగెన్స్ట్గా వెళ్ళిరనుకో, అది మనుషుల వల్ల అయిందనుకో, దానంతలో అదే ఆగిపోతుంది. మీరు ఏం ఆపనవసరం లేదు. వాడు ఓడైతే పెద్ద లీడర్ చనిపోతాడో ఇది ఆగిపోతుంది. కానీ ఒకవేళ దేవుని వల్ల అయిందనుకో, మీరెంత ఆపినా ఇది ఆగదన్నాడంట. హల్లెలూయా. అట్లనే 2000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ సువార్త ఇంకా పెరుగుతూనే వస్తూనే ఉంది. ఇప్పటికి కూడా నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ బుక్ ఏంటంటే ఈ బైబులే. ఇప్పటి కూడా ప్రపంచమంతా ఎక్కువ నమ్ముతున్న దేవుడు ఎవరన్నా ఉన్నారంటే, ప్రపంచమంతా ఎక్కువ చదువుతున్న బుక్ ఏదన్నా ఉందంటే ఈ బైబులే. హల్లెలూయా. 12 మందితో స్టార్ట్ అయిన ఈ బైబులు, అంటే యేసుక్రీస్తు తర్వాత 12 మంది శిష్యులతో స్టార్ట్ అయిన ఈ సువార్త ఇప్పటికి ఎన్నో దేశాలు వెళ్తూనే ఉంది. మనుషుల్ని చంపుతూనే ఉన్నారు, సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. హల్లెలూయా. ఎంత చంపితే అంత ఇంకా బలంగా సువార్త ప్రకటింపబడ్డది. హల్లెలూయా. కొందరు అంటా ఉన్నారు, మన పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిండు కదా, మనందరికి తెలుస్తుంది. ప్రవీణ్ పగడాల చనిపోయిండు, ఆయనను చంపిరు. అది చూసినాక భయపడుతున్నారు కొందరు క్రైస్తవులు.
మనం భయపడిన అవసరం లేదు. వాళ్ళు చంపితే ఇంకా దానికంటే ఎక్కువ సువార్త ప్రకటింపబడుతుంది. అందుకోసం సామాన్య అదే అంటాడు, ఏమంటాడంటే మీ మెడల మీద కత్తులు వస్తే భయపడకండి అంటాడు. తల తెగితే తెగనియండి, ఎందుకంటే మనకు తెలుసు మన యేసు ప్రభు తిరిగి లేచిండు, మనం కూడా తిరిగి లేస్తామని. హల్లెలూయా. మరణం అనేది మనకి లేదు, పునరుద్ధాన శక్తి మన లోపల ఉంది, పరిశుద్ధాత్మ శక్తి మన లోపల ఉంది. కాబట్టి నువ్వు చనిపోయినా కానీ మళ్ళీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు తిరిగి లేస్తావు. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల ఆ పాస్టర్ని చంపినా అనుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి తెలివి లేదు. ఆ పాస్టర్ చనిపోయిందని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ఒక రోజు వస్తుంది ఆయన మళ్ళీ తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో ఉంది, కానీ ఆయన శరీరం మళ్ళీ తిరిగి లేస్తుంది, పరలోకంలో ఉంటుంది. కానీ ఆ చంపిన వాళ్ళు మాత్రం నరకానికి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు. ఈ సువార్తను ఆపే శక్తి ఏ మనిషినికి లేదు. ఇదే సత్యము, ఇదే మార్గము, ఇదే జీవం. నీ రాజు జయించుకొచ్చిండు, మరణంని జయించి నీ రాజు వచ్చిండు. ఎందుకంటే నువ్వు జయోత్సాహములతో నువ్వు ఉండడానికి. నాలుక తిరుగుతలేదు, కానీ నాకు సంతోషం అవుతుంది. హల్లెలూయా. ఉత్సాహం అవుతుంది, ఉత్సాహం అయితే నాకుంది, కానీ నాలుకకే లేదు, ఆ నాలుక తిరుగుతలేదు. మనమందరం మరణం ఉందా మనకి? ఎవరు జయించిండు నీ మరణంని? ఆ రాజు, నీ రాజు ఎల్లిండు, జయించుకొని తిరిగి లేచిండు. హల్లెలూయా. మళ్ళీ వచ్చిండు నీ కోసం. నువ్వు ఏం చేయాలంటే ఆయన మెడలు ఏం చేయాలి? దండేయాలి. ఆయనకి ఏం కొట్టాలి? సపట్లు కొట్టాలి. ఆయనకి ఏం చేయాలి? జయహో దేవా, జయహో యేసు, జయము 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 జయము. హల్లెలూయా. ఎవరైనా నీ రాజు అయినా ఏం చేసిండు? ఆయనే చెప్పండి. ఎందుకు దేవా మరణాన్ని గెలిచినావు అంటారా? ఏం చేసిండు ఆయన నీ కోసం? ఏ రాజు చేయలే, ఏ మనిషి చేయలే. మతోన్మాదులు ఈ సువార్త ఆయనని ఆపాలని చూసిర్రు, ఆపలేకపోయారు. ఆయనని చంపాలనుకున్నారు, చంపినా తిరిగి లేచిండు. ఆయన సువార్తని ఆపాలని చూసిర్రు, దాన్ని కూడా ఆపలేరు. ఎవ్వరు కూడా ఆపలేరు. మీరు అనుకోకండి అరే సువార్త ఆపడానికి ఎంతో ఇది వస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా. ఎవ్వరు కూడా ఆపలేరు దీన్ని. హల్లెలూయా. వాళ్ళు ఎంత ఆపాలనుకుంటారో అంతమంది ఇంకా రక్షింపబడతారు, ఇంకా సువార్త ఇంకా ప్రకటింపబడతారు, ఇంకా అనేకులు యేసు నామములో బాప్తిసం తీసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆపాలనుకుంటారో ఒక బాల్ని తీసుకొని నీళ్ళలో ముంచితే ఏమవుతుంది? ఎంత ఫోర్స్గా ముంచితే అంత. అట్లనే ఎంత ఆపాలనుకుంటారో యేసు ప్రభువును ఎవ్వరు ఆపలేరు, నిన్ను కూడా ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా. నీకు కట్లున్నాయా? బంధకములు ఉన్నాయా? యేసు ప్రభువు లేదంటే నీకు కూడా లేనట్టే. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఈ లోకంలో నువ్వు కూడా అట్టివాడవై ఉన్నావు. హల్లెలూయా. మనం ఇప్పుడు పాట పాడుకుంటూ ఆయనని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఎందుకంటే నీ రాజు, నీ ప్రభువు, నీ దేవుడు, నీ యేసుక్రీస్తు ప్రభువు, నీ ప్రియుడు నీ కోసము పాపంని జయించిండు, మరణాన్ని జయించిండు. ఆయన విజయంతో వచ్చిన దినము ఈ రోజు మనం సంతోషంగా జరుపుకుంటున్నాం. హల్లెలూయా. ఆయనను జ్ఞాపకం చేసుకోండి, ఆయన పునరుద్ధానంని జ్ఞాపకం చేసుకోండి. స్తుతులతోని వాక్యం అయిపోయింది. ఈ పాట ఒక చరణం. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమబడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమబడించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమబడించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు లేచిన రోజు అంటే ఈరోజు నీ యేసు ప్రభు, నీ రాజు లేచిన రోజు. ఈ లోకంలో ఉండే శ్రమలన్నీ కూడా చిన్న చిన్నవి. ఈ లోకంలో శ్రమలన్నీ కొన్ని రోజులే ఉంటాయి మనకి. మనం ఈ లోకంలోకి పరదేశిలాగా వచ్చినాం, కొన్ని రోజులు ఉంటాము, మళ్ళీ ఆ పరలోకానికి వెళ్ళిపోతాం, ఆ పరంలోకి మన రాజు దగ్గరికి వెళ్ళిపోతాం మనం. కాబట్టి కొన్ని రోజులే ఉన్నాం. కాబట్టి
ఈ సువార్త, ఈ పునరుద్ధాన శక్తిని పొందుకుంటా సంతోషంగా మనకున్న శ్రమల నుంచి ఆయన ఖచ్చితంగా విడుదలిస్తాడు. మరణంనే జయించిన ఆ దేవుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసేయలేడా మనకి? హల్లెలూయా. మన దేవుడు, మన రాజు మరణంనే జయించిండు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తుండు ఆయన, మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన. హల్లెలూయా. ఈ నెగిటివ్ ఎప్పుడైనా అబద్ధ బోధల్ని నమ్మకండి. అబద్ధ బోధలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దేవుడు నీకు దూరంగా ఉండు, దేవుడు నువ్వు నమ్మతలేవు, నువ్వు తప్పు చేసినావు, దేవుడు నీకు దూరంగా ఉండు, ఇట్లాంటి వార్తలు నమ్మకండి. దేవుడు తప్పు ఎవరైతే చేసిర్రో వాళ్ళ దగ్గరికే యేసుప్రభు వెళ్తాడంట. తెలుసా, బైబిల్లో రాసి ఉంటుంది. యేసుప్రభు తిరిగి లేచినాక మొదట కలిసింది ఎవరినంటే పేతురుని. యోహాన్ని గెలవలే. పేతురు ఏం చేసిండు? యేసుప్రభు చచ్చిపోకముందు పేతురు ఏం చేసిండు? 3 సార్లు ఓరో సిస్టర్ చెప్పారు. హల్లెలూయా. క్లాప్స్ కొట్టండి సిస్టర్కి. హల్లెలూయా. పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడు, శపించుకుంటాడు. యేసుప్రభు లేవగానే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినంట? పేతురు దగ్గరికి వెళ్ళినంట. ఎవరైతే తప్పులు ఉంటారో మనం అంటాం యేసుప్రభుని ఎట్లా చేస్తామంటే తప్పులు చేసినా దేవుని దూరం వెళ్ళిపోతాడు. ఆ పాత నిబంధన. నువ్వు తప్పు చేసినావా ఇంకా దగ్గరకు వస్తాడు యేసుప్రభు నీ దగ్గరికి. హల్లెలూయా. యేసుప్రభు తప్పిపోయిన గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిండా? ఈ 99 గొర్రెలు పట్టుకొని ఉన్నాడా? తప్పిపోయిన ఒక గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిండు. ఇస్కరేతు యూదా అందరు నమ్ముతారు యేసుప్రభుని, కానీ ఇస్కరేతు యూదా ఏమంటాడు తెలుసా? ఇస్కరేతు యూదా హల్లెలూయా. తోమా అందరూ యేసుప్రభు తెలియజేసినాక అందరు నమ్ముతారు. యేసుప్రభు తెలియజేసి నేను నమ్ముతున్నా అని అందరు నమ్ముతారు. కానీ తోమా మాత్రం ఏం చేస్తాడంటే నేను చూస్తే నమ్మను, ఆయన గాయంలల్లా. అప్పుడు యేసుప్రభు ఏమనాలి? అరే అల్పవిశ్వాసి, ఎంత మాట అన్నవరా నువ్వు, నన్ను చూస్తే నువ్వు నమ్మవా? తోమా ఏమన్నా నేను యేసుప్రభు వచ్చి నా ముంగట నిలబడతా కూడా నేను నమ్మా. ఆయన వేళ్ళల్లా, ఆయన గాయాలల్లా వేలు పెట్టాలి. యేసుప్రభు ఏమన్నాడు? తిట్టలేదంట. యేసుప్రభు ఆయన కోసం వచ్చి తోమారా ఇగో నా బల్లెపోటు, నా హస్తాలు గాయాలు చూడు, నీ వ్రేలు ఇంట్లో పెట్టి చూడు. యేసుప్రభు డౌట్ ఉందా? యేసుప్రభు ప్రూవ్ చేసుకుండు. ఎవరైతే అల్ప విశ్వాసంతో ఉంటారో వాళ్ళ దగ్గరికి యేసుప్రభు ఇంకా దగ్గరకు వచ్చి ప్రూవ్ చేసుకుంటాడంట. హల్లెలూయా. పేతురు కూడా మనం చూస్తాం. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉంటాడు. ఒక టైంలో పేతురు భయపడి నీళ్ళలో మునిగిపోతూ ఉంటాడు. మునిగిపోతూ ఉంటే అరే అల్ప విశ్వాసి అని దూరం వెళ్ళలేదు యేసుప్రభు. ఏమన్నాడు? దగ్గరికి వెళ్ళి చేయించిండు. హల్లెలూయా. నీ విశ్వాసం తక్కువ ఉన్నా కానీ, నువ్వు తప్పులు చేసినా కానీ నీ దేవుడు నీకు దూరంగా వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన నీ కోసం మరణంనే జయించాడు. హల్లెలూయా. చిన్న చిన్న వీటి కోసం ఆలోచించకండి, అవి కూడా తీసేస్తాడు ఆయన టైంలో. మీకున్న బాధలు, నాకున్న బాధలు, మీకున్న కన్నీళ్ళు, నాకున్న కన్నీళ్ళు, ప్రతి ఒక్కటి ఏమవుతాయి? పోతాయి. మనకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరణంనే జయించిన దేవుడు మన చర్చికి ఏసీ ఇయ్యడా? ఈ చెమటలతో నేను వాక్యం చెప్పాలా ప్రతిసారి? ఈ అగడులో మీరు వాక్యం వినాలా? కాదు, మరణంనే జయించిండు మన రాజు. ఏసీ ఇయ్యడా మనకి? ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి. దేవా నేను ఉండలేకపోతున్నా దేవా, ఈ అగడులో బంటి బ్రదర్ ఏదో చెప్తుండు కానీ నాకు వినపడతలేదు, చెమటలు అయితే నాకు వస్తున్నాయి, నాకు అర్థమవుతలేదు. దేవా నాకు ఏసీ కావాలంటే ఇయ్యడా? సంఘం అంతా ప్రార్థన చేస్తే అగో అది కట్టుకున్నాం మనం, ఏసీ ఇయ్యడా? కాబట్టి ప్రార్థన చేయండి, నా కోసం అన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. చెమటలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, నాకు వాక్యం చెప్తా ఉండే. కాబట్టి మనందరం ఏసీ మంచిగా మన చర్చిని ఇంకా ఈ అవుట్వర్డే కాదు, ఇంకా మనం కూడా బలంగా తయారు కావాలి. ఈ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. మనం ఇంకా సువార్త ప్రకటించాలి. ఆ దూతలు ఆ టైంలో ఏం చేసినట్టే యేసుప్రభు సమాధికి అందరినీ వెల్కమ్ చేసినట్ట. మగ్దలేని మరియ రాగానే ఆ మరియ దా అగో చూడు సమాధిలో చూడు యేసుప్రభు లేడు. పేతురు యోహాన్ రాగానే ఆ పేతురు యోహాన్ రా చూడు. అందరూ ఈ దూతలు ఏం చేసినట్టే సువార్త ప్రకటించినట్ట అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ దూతలే మీరు, ఆ మరియలే మీరు, ఆ పేతురు యోహాన్లే మీరు. మనమందరం సువార్త ప్రకటించేటోళ్ళం. ఈ సువార్తని యేసుప్రభు అందరూ చనిపోయినంత వరకే చూస్తున్నారు. మొన్న కూడా ఒక లీడర్ గుడ్ ఫ్రైడే రోజు చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడంటే యేసుప్రభు చనిపోయినంట కానీ ఆయన ఆత్మ మాత్రం లేచిందని చెప్తుండే ఆయన. లోకమంతా అదే నమ్ముతుంది. లోకమంతా యేసుప్రభు చనిపోయినంత వరకు ఓకే, కానీ తిరిగి లేచినట్టే వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళు భయపడ్డా ఏమన్నా కానీ మనం ఈ వార్తను చెప్పాలి. హల్లెలూయా. ఇంట్లోనే శక్తి ఉంది, ఇంట్లోనే రక్షణ ఉంది. కాబట్టి సువార్త మనం చేద్దాం. మనకున్న ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల పొందుదాం. ఈ పునరుద్ధాన శక్తిని లోకంలో చేద్దాం. ఎందుకంటే ఈ సువార్త ప్రకటించినప్పుడు అంట బైబిల్లో సూచనలు జరుగుతాయంట. ఏం సూచనలు అంటే దయ్యంలు పోతాయంట, రోగులు బాగా పడతారంట,
పాముల్ని ఎత్తి పట్టుకుంటామంట, ఏమైనా విషపూరితమైన తాగినా కూడా ఏం కాదంట. ఎప్పుడంటే ఈ సువార్త, ఏది యేసు ప్రభు తిరిగి లేచినని సువార్త చెప్పినప్పుడు. మన ఇంట్లో కూడా ఈ సువార్త నమ్మడం. ఒకటి ఏంటంటే అందరం మనం గుర్తు చేసుకున్నాం ఏంటంటే, ఈరోజు మనం ఎందుకు కలుసుకున్నామంటే, ఇట్లా ఈ రిజరక్షన్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినానే కాదు, మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు మనందరం కూడా తిరిగి లేస్తాం. హల్లెలూయా. పునరుద్ధానం మనకు కూడా ఉంది. ఏముంది మనకి? నాస్తికులు, ఏథిస్టులు అంటారు చావు లేదని, కానీ చావు వచ్చినాక వాళ్ళు ఏం చేయలేరు. మళ్ళీ వచ్చి అరే చావు ఉంది అని చెప్పడానికి కూడా వాళ్ళు మళ్ళీ రారు. మనం నమ్ముతున్నాం, మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఆ రాకడలో ఎత్తబడును గాక. మనమందరం ఆ పునరుద్ధాన శక్తితోని లేచి మన రాజుని కలుసుకున్నాను గాక. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక. ఆమేన్.